మా వాటా అమ్ముకుని సిటీకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. మరీ మంచిది. అమ్మా మీరేమంటారు? వాళ్ళు కావాలి అనుకుంటే మేము కావాలి అని అనుకునేవాళ్ళం. వాళ్ళు విడిపోదాం అంటున్నారు, అందుకే మేము విడిపోవాలనుకుంటున్నాం. ఓకే గీత గారు, ఇటువైపు అటువైపు పంచుకుందాం అంటున్నారు, చలో సిటీ అంటున్నారు. వాళ్ళు నిర్ణయం వాళ్ళు చెప్పారు. మీరేమైనా చెప్పాల్సిందుందా? మేం చెప్పిన తర్వాత ఇంకా అది చెప్పేదేంటి? మా మాటే తన మాట. అది కాదంటే ఊరుకుంటామా, కుదరదంటే ఒప్పుకుంటామా? మీరు మాట్లాడండి అమ్మా. ఏం మాట్లాడమంటారండి? నేనెప్పుడు కోరుకునేది అందరం కలిసి ఉండడమే. కానీ కలిసుంటే కొట్టుకుంటాం, విడిపోతేనే కలిసుంటాం అంటున్నారు. కలిసి ఉండడం కోసం విడిపోవడమే మంచిది కదా. అయితే పంపకాలు తప్పవు అంటారు. అవును, పంచాల్సిందే. సరే అయితే మొదలు పెడదామా? పంపకాలా? కాదమ్మా, మంతనాలు. మంతనాలా? మమ్మీ, ఏంటి? నాకేదో డౌట్ కొడుతుంది. దేనికి డౌట్? లాయర్ గారు వచ్చారు కదా. అక్కడే డౌట్ కొడుతోందిరా. ఇంతకటి వరకు డాడీ కాకి మొహాలు మాడిపోయి ఉన్నాయి, ఇప్పుడు చూడు వెలిగిపోతున్నాయి. ఆ జిడ్డు ఫేసుల్లో నీకు వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయా? అదంతా నీ భయమే. చూడు, పంచేస్తారు. ఎంతసేపు చూస్తారండి డాక్యుమెంట్స్? ఇదేమన్నా కిరాణా కొట్టు పట్టానటమ్మా? చకచకా చూసేసి లెక్కలు కట్టేసి లెక్కలు తేల్చేయడానికి ది గ్రేట్ గుండమ్మ గారు రాయించిన వీలునామా. ఏ చిన్న పొరపాటు జరిగినా అన్యాయం చేసిన వాడిని అవుతాను. లేని వాళ్ళ సంగతి అట్టుంచి ఉన్న వాళ్ళకి న్యాయం చేయండి. అయ్యా శరయ్య గారు, మాణిక్యం గారు, చెప్పండి. మీ తల్లి గారైన శ్రీమతి గుండమ్మ గారు మీకు అప్పగించిన ఆస్తుల వివరాలు, ఇల్లు మిల్లు. ఇల్లు మాకు, మిల్లు వాళ్ళకి ఇచ్చేయండి. గొడ్డు గోదా. గోదాలు మాకు, గొడ్లు వాళ్ళకి. రామ్మ, నువ్వు వచ్చి పంచాయతీ చెయ్యి. కోపడకండి లాయర్ గారు. ఒసే, కాసేపు సైలెంట్ గా కూర్చో. ఇవన్నీ పక్కన పెడితే తూర్పు వైపునున్న పొలాలు, అటు కాలువ గట్టు పక్కన ఉన్న పొలాలు మొత్తం కలిపి 100 ఎకరాలు. మాకి 50, వాళ్ళకి 50. ఒసే, నోరు మూసుకుని కూర్చోమన్నా. ఆ 100 ఎకరాలకి ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 80 ఎకరాలే. 80ఏనా? 80 ఉండడం ఏంటండి? మిగతా 20 ఏమైనట్టు? అదే నేను అడుగుతున్నా, మిగతా 20 ఎక్కడా? ఎక్కడా అని మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుందండి? ఇంతకాలం ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది సీనయ్య మావయ్య గారి. ఈ 20 ఎకరాలు ఏమయ్యాయో ఆయనే చెప్పాలి. మొదట్నుంచి నేను చెప్తూనే ఉన్నాను, గుడ్డెద్దు చేలో పడినట్టు ఆయన్ని నమ్మిపోతున్నాం, ఎప్పుడో మనకి సింగేసేస్తారు అని. విన్నారా? ఇప్పుడు చూడండి, ఎవరికి తెలియకుండా 20 ఎకరాలు మింగేశారు. ప్రియా, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఆ చెయ్యి ఒకరికి పెట్టేదే గాని ఒకరి ఆస్తి తీసుకునే చెయ్యి కాదు. అంత మంచి చేయి కాబట్టే 20 ఎకరాలు మాయమయ్యాయి. ప్రియా, నా మీద అరుస్తావేంటి? బాబాయ్ బాబాయ్ అని భజన చేస్తావు కదా. 20 ఎకరాలు ఏమయ్యాయో ఆయన అడుగు.
ఆయన కంటే ముందు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు. ఇంకొకరా? ఇంకొకరున్నారా? ఎవరు? ఎవరు? దోస్త్, అమ్మా నీ కాళ్ళకి దండం పెడతానమ్మా. టూ మచ్ అయ్యావు. కూర్చోవే. కూర్చోమ్మా. నువ్వా దోస్త్ అంటే? దోస్తు మేరా దోస్త్, రా రా నాన్న ఇక్కడికి. ఇప్పుడు చెప్పు రాజా, నీ వాటా ఎంత? ఏం మాట్లాడుతున్నారండి? తగలేసిన 20 ఎకరాల్లో మెజార్టీ వాటా మీ నాన్నదే బాబు. కాకి తగిలేశాడా? కాదమ్మా, చతుర్ముఖ పారాయణం పేరు ఆర్పేశాడు. అంటే పేకాట. అంటే 20 ఎకరాలు ప్యాకులు తగలేసావా? 20 ఏంట్రా, ఏదో ముక్క పడక టైం కలిసి రాక ఓ 10 వరకు. మరి మిగతా 10 ఏమైంది? అది నేను చెప్తాను. మిగతాది నేను ఖర్చు పెట్టాను. మీరు ఖర్చు పెట్టారా? అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాన్న? మీ చదువు కోసం, మీ పెళ్ళిళ్ళ కోసం, మీ అమ్మ ఆడంబరాల కోసం, మీ పెద్దమ్మ చిచ్చు పెట్టడం, శివగాడు మిల్లు పెట్టడం, ఇవన్నీ ఖర్చులే కదా. తిరిగి ఆదాయం లేని ఖర్చులు. పంటలు సరిగ్గా పండితే అప్పులు తీర్చేద్దాము అనుకున్నాను. కానీ అప్పుడు వరుసగా కరువే వచ్చింది. పంట రాలేదు, అప్పులు తీర్చే దారి లేదు. కాబట్టి అమ్మాల్సి వచ్చింది. అదమ్మా మ్యాటరు. కుటుంబం కోసం ఈయన ఖర్చు పెడితే జలసాల కోసం మా దోస్తు తగలేశాడు. మమ్మీ, ఉమ్, కాకి జల్సాల కోసం తగిలేశాడంటున్నారు. మనకొచ్చే వాటలు కోసిస్తారంటవా? నువ్వు సైలెంట్గా ఉండకపోతే నేను పీక కోసేస్తాను. అసలే ఈ లాయర్ ఏం ట్విస్ట్ ఇస్తాడోనని నేను టెన్షన్ పడుతుంటే. చూడండి లాయర్ గారు, జల్సాల కోసం మా బావగారు ఖర్చు పెడితే మా ఆయన కుటుంబం కోసం ఖర్చు పెట్టారు. కాబట్టి ఉన్న 80 ఎకరాల్లో 45 మాకు, 35 వాళ్ళకి. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవే? రాజా రాజా రాజా, మీరు కొట్టుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కొట్టుకోండి, చచ్చేదా కొట్టుకోండి. నేను వచ్చాను కదా, నన్ను మాట్లాడినివ్వండి. $45 లేదు, 35 లేదు. అసలు 80 ఎకరాలు అమ్మటానికే లేదు. అమ్మడానికి లేదా? అవును, అదే ఈ వీరునామాలో ఉన్న ట్విస్ట్. గుండమ్మ గారి ఆశ తన కుటుంబం అంతా కలిసి ఉండాలని, తన ఆస్తి ముక్కలు చెక్కలు కాకుండా ఉమ్మడిగానే ఉండాలని. ఆవిడనుకుంటే సరిపోతుందా? బతకాల్సింది మేము. కాబట్టే ఆవిడ ఆస్తి మీద అందరికీ సమాన హక్కులుంటాయి. హక్కులు అంటున్నారు, అమ్మకూడదు అంటున్నారు. మాకిదంతా కుదరదండి. పోయిన 20 ఎకరాలు ఎటు పోయాయి? ఉన్న 80 అయినా తలో సగం పంచండి. అది వీలు కాదమ్మా. తెలుసు, మీరొచ్చారంటేనే ఏదో మెలిపెడతారు. అవ్వా అవ్వా, నేను మెలికి పట్టడం ఏంటమ్మా? అసలు మెలికంతా ఈ డాక్యుమెంట్ లోనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలండి? కలిసి ఉండాలి మాలాగా. అది జరగని పని. అప్పుడు అమ్ముకోవాలి అంటే అమ్మిన 20 ఎకరాలు కొనేసి ఈ 80 కలపాలి. 100 ఎకరాలు అయిన తర్వాతే పంపకాలు. ఉన్నదే అమ్ముకుందాం అనుకుంటే మళ్ళీ 20 ఎకరాలు ఎక్కడి నుంచి కొనాలండి? అది మీరు ఆలోచించుకోవాలి. 20 ఎకరాలు కొని కలిపితేనే ఆ 100 ఎకరాలు పంపకం. లేదంటే? అంతే, లేదంటే లేదు. పంపకాలు లేవు. దీనికి మేము ఒప్పుకోం. మీరేదో మాయ చేస్తున్నారు.
మేము కోర్టుకు పోతాం. అదేంటి లాయర్ గారు? ఈ చిన్న మేడం గారు కోర్టుకు వెళ్తా ఉంటున్నారు కదండి, అక్కడే తెలుసుకోమనండి. ఇక మేమెందుకు? బోసే నువ్వు కాసేపు కామ్గా ఉండవే. వీలునామాలో ఉన్న విషయమే చెప్పాను. కోర్టుకు పోతే మీరు పోతారు తప్పితే కేసు పోదు. అందుచేత మీరంతా ఒకసారి పక్కకెళ్ళి బాగా ఆలోచించుకోండి. ఒక నిర్ణయానికి వచ్చి నా దగ్గరకు రండి. అప్పటిదాకా డిస్పర్స్. ఇదెక్కడ గోల్రా? ఈ లాయర్ ఇంతే, ఎప్పుడొచ్చినా ఏదో ఒక మెలి పెడతారు. ఈసారి మెలిపెట్టింది లాయర్ కాదురా, ఇది ఖచ్చితంగా మన గీతమ్మ ప్లానే. గీత నాకు అసలు ఏం తెలియదని చెప్తోంది. ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందిరా. ఒకవేళ ఇదంతా వదిన ప్లానే అయితే అసలు తన ఉద్దేశం ఏంటి నాన్న? కలిసి ఉండాలన్న ఉద్దేశం రా. 20 ఎకరాలు కొనటం అంటే అయ్యే పని కాదు. అప్పుడు పంచుకోవడం కుదరదు. ఆస్తులు అలాగే ఉంటాయి. ఆస్తుల కోసం అందరూ ఇక్కడే ఉంటారు. అది అసలు ఉద్దేశం. ఒక పని చేస్తే ఎలా ఉంటుంది పెద్దనానా? పెద్దవాళ్ళం మేం మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటే? నాకు ఐడియా వచ్చింది. అది అమలు చేస్తే ఆస్తులు పంచుకోవచ్చు. అవునా? ఏంటి అది? 20 ఎకరాలు కొని 80 ఎకరాల్లో కలిపేస్తే 100 ఎకరాలు పంచుకోవచ్చు అని లాయర్ గారు చెప్పారు కదా. గజం కొనడానికే దిక్కులేదు, ఎకరాలు ఎక్కడ కొంటావమ్మా? కొన్నాం, కొన్నట్టుగా చూపిస్తాం పెద్దనానా. మనకి తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి 20 ఎకరాలు పోగు చేస్తాం. అవి మనం కొన్నట్టు పత్రాలు సృష్టిస్తాం. అవును, మేము వాళ్ళకి పొలం అమ్మామని అలా అని లాయర్ గారితో చెప్పిస్తాం. అప్పుడు 100 పూర్తవుతుంది, పంచుకోవడం అవుతుంది. మోసి నీ నోట్లో చక్కెర పోయా, ఎన్ని తెలివితేటలే నీకు. మరి నా కూతురంటే ఏమనుకుంటున్నారా ఆంటీ? ఇదంతా అయ్యే పనేనా? అవ్వకపోతే ఎల్లకాలం ఇక్కడే పడి ఏడవాలరా. మీరు చేసిన ఈ సాయానికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మాట టుచ్చమ్మా, ఇక్కడ చెవటలు పట్టేస్తుంది నాకు. అసలు ఏ వీలునామాలోనూ ఇలాంటి మెలిక లేదు. అమ్మా, వాళ్ళు గాని నా చేతిలో ఉన్న వీలునామా లాక్కుని వేరే వాడితో చదివిచ్చారనుకో, నా బండారం మొత్తం బయటపడిపోతుంది. దాంతో ఇదంతా నువ్వు నాతో ఆడుస్తున్న నాటకం అని బయటపడిపోతుంది. అన్ని తెలివితేటలు వాళ్లకు లేవండి. అవునమ్మా, మొత్తం తెంగర మేడం లాగున్నారు. వాళ్ళంతా అమాయకులు కాబట్టే ఆస్తి పంచొద్దు అంటున్నాను. విడిపోతే చెడిపోతారు కాబట్టే కలిసుండాలి అంటున్నాను. కుటుంబం మొత్తం కలిసి ఉండాలి అన్న ఆలోచన చాలా బాగుందమ్మా. అందుకే నాటకం ఆడటానికి నేను కూడా ఒప్పుకున్నా. కానీ ఆ అసలు విషయం చెప్పాలంటేనే వాడు ఎలా రియాక్ట్ అవుతారా అని భయవేస్తుందమ్మా. మొదటికే మోసం వస్తుందని నాకు అనుమానం. అలా ఏం జరగదండి. ఆ విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. లోకేశ్వరి, అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది. నాకు బాగుండదు. అది కాదు లోకేశ్వరి, ఇలాగే మనం ఒకసారి సిటీకి వెళ్ళాం. అక్కడేం జరిగిందో చూసావు కదా. అక్కడ బాలితనే కదా మనందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఈసారి రామ్. నువ్వెందుకు ఇలా మారిపోయావు? ఇప్పుడిప్పుడే నువ్వు బాగా చదువుతున్నావు. ఇప్పుడు సిటీకి వెళ్తే ఎక్కడ చదవాలో నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నా విషయం నీకెందుకు? నువ్వంటే నాకు చాలా ఇష్టం లోకేశ్వరి. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. మీ అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. నాకెందుకో ఇదంతా వృధా ప్రయాస అనిపిస్తోందమ్మా. ప్రయత్నం చేయకుండా ప్రయాస అనుకుంటే ఎలా మామయ్య గారు?
నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం ఎందుకమ్మా ఈ ఆరాటం? వాళ్ళంతా నా వాళ్ళు కాబట్టి. సీనయ్య గారు, మండపంలో 3 ముళ్ళు పడగానే అటు నుంచటే వేరు కాపురం కోసం ఇల్లు వెతికే కోడళ్లను చూశాను. కానీ అందరూ తన అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నా కానీ తనకు అందరూ కావాలి, అందరూ కలిసి ఉండాలని తాపత్రయపడే ఇంటి కోడలు ఎక్కడ కల్పిస్తుందండి? ఏవండోయ్, అందరి డిస్కషన్లు పూర్తయితే రండి, ఇచ్చేద్దాం ఫినిషింగ్ టచ్. ఏంటండి, అందరూ కలిసి బాగా డిస్కస్ చేసుకున్నారా? ఏం డిసైడ్ అయ్యారు? 80 ఎకరాలకు 20 ఎకరాలు కలిపి 100 ఎకరాలు చేసి పంచుకుంటారా, లేకపోతే చేతులెత్తేసి ఎప్పట్లాగే కలిసి ఉంటారా? ఊ అంటావా మామ, ఊహు అంటావా? ఊ అంటావా మామ, ఊహు అంటావా? ఏంటండి మేమంతా ఇంత టెన్షన్ పడుతుంటే సరదాగా ఉందా మీకు? లేదమ్మా, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని క్యూరియాసిటీగా ఉంది. చేతులెత్తేసారు, ఇంకేం చేస్తారు? అవును మరి 20 ఎకరాలు కొనమంటే మాటలా? 80ని 100 ఎకరాలు చేద్దామని డిసైడ్ అయ్యాను లాయర్ గారు. కాకపోతే దానికి మీ హెల్ప్ కావాలి. నా హెల్పా? ఇదే ట్విస్ట్ అమ్మా. మనం పంపకాలు రేపు పెట్టుకుందామండి. రేపా? రేపటికెల్లా 20 ఎకరాలు కొనేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? 1 డేలో 20 acres? హౌ కెన్ ఇట్ పాసిబుల్? అందుకే మీ హెల్ప్ కావాలి అంటున్నాను. అర్థం కాలేదండి. ఏం లేదండి, మా నాయనమ్మ గారి కోరిక ఏంటి? 100 ఎకరాలు ఉన్నప్పుడు పంచుకోవాలని, అంతే కదా? అంతే. కాబట్టి ఆవిడ కోరికను మన్నించి మేం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి 20 ఎకరాలు సేకరిస్తాం. ఎనభైతో కలిపేస్తాం, తర్వాత పంచుకుంటాం, అంతే. అవ్వా అవ్వా, ఈ లాయర్ మురళినే చీట్ చేయమంటారా? గుండమ్మ గారిని మోసం చేయమంటారా? లేదు, మా ఫ్యామిలీ లాయర్గా మాకు హెల్ప్ చేయమంటున్నాం. లాయర్ని న్యాయం చేయమని అడగాలి, మోసం చేయమని కాదు. అయినా మీరు అడుగుతుంది హెల్ప్ కాదు, మోసం. ఏంటండి మోసం? ఇందులో మోసం ఏముంది? అంటే మోసం కాక ఇంకేంట్రా? ఏమంటారు మీరు చెప్పేదాన్ని? అది అలా అడగరా సేనయ్య? అడగడానికే ప్రతి ఒక్కరూ అడుగుతారు. అసలు మీరిద్దరూ కలిసి చేసిన పని వల్లే ఆస్తి పంచుకోవడానికి లేకుండా పోయింది. 40 చొప్పున పంచమంటే అటు పంచను అంటున్నాడు. 50 చేస్తామంటే మోసం అంటున్నారు. ఇంకెలా చావాలి? మీరు ఎలా అయినా చావండి, అంతేకాని పైన గుండమ్మ గారిని మోసం చేస్తారంటే మాత్రం నేను చేస్తావను. ఏంటి లాయర్ గారు ఇది? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నిజంగా మీరు ఆస్తి పంచడానికి వచ్చారా? మా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి వచ్చారా? నేనేమన్నానమ్మా? లేకపోతే 20 ఎకరాలు కలపకపోతే పంపకాలు లేవు అంటున్నారు. అని నేనంటాను లేదమ్మా, వీరునామా అంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే కదా మా ఆయన అంత మంచి ప్లాన్ చెప్పింది. ఆ ప్లాన్ పెద్దది కాదు, నాది. అమ్మా, ఈ దిక్కుమాలి ఐడియా నీదా తల్లి? అమ్మా, లక్కీగా నువ్వు ఇండియాలో పుట్టావు. అదే పాకిస్తాన్ లో పుట్టుంటే ఈ పాటికి జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లో కలిపేసుకునేదాని. అమ్మా, వీఆర్ లక్కీ. ఇవన్నీ కాదు లాయర్ గారు, మాకు కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆస్తులు పంచాల్సిందే. అవును. ఇదేంటి నాన్న, వదిన కూడా విడిపోదాం ఉంటుంది. తను రివర్స్ లో వస్తుందిరా, కామ్గా చూస్తూ ఉండు. అలా అయితే అమ్మేసిన 20 ఎకరాలు క్యాపిటల్లో కలపండి తిరిగి. ఏ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, బోర్డు 20 ఎకరాలు కొని 80లో కలపలేరా? అమ్మటానికి సిద్ధమైపోయారు, కొనడం చేయలేరా?
వీళ్ళిద్దరూ అంటే పెద్దవాళ్ళు. ఏ మీ ఆయన యంగే కదా, మీ మరిది యంగే కదా. యంగ్ ఏంటి, మా డాడీకి బాడీ కూడా ఉంది. చూపించు డాడీ, కన్ను చూపి. మరి కండలు ఎందుకు? అతను చూసుకొని మురిసిపోవడానికా? మీతో కలిపి సెల్ఫీలు తీసుకోవడానికా? లాయర్ గారు, మీరు మా ఫ్యామిలీ లాయర్ అని చాలా మర్యాదిస్తున్నాం. మీరు మా ఆయన్ని మా మరిదిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అసమర్థులు కాదు, సమర్థులని నిరూపించుకోమనమ్మా. 20 ఎకరాలు కొని 100 ఎకరాలు చేయమను. చేస్తారు.